మోడీ ఆంధ్రాకు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సింది. ఎందుకు అంటే ఆయన ప్రాంతీయ పార్టీల వారసత్వ రాజకీయాల గురించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా వారసత్వ రాజకీయాల్ని తీవ్రంగా నిలదీస్తారు, నిందిస్తారు. ఏదైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సోనియా గాంధీ వాళ్ళది వారసత్వ కుటుంబాలని, అట్లాగే మరొక వైపును చూస్తే ఏదైతే దాని అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబము, లేకపోతే అబ్దుల్లా కుటుంబం, స్టాలిన్ కుటుంబం, ఇట్లాగా కుటుంబాల పేర్లు ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇటు తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు నిలదీస్తూ ఉండేది వారసత్వ రాజకీయాలని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టారు, మరి జగన్ది వారసత్వ రాజకీయం కాదని. రాజశేఖర్ రెడ్డి పార్టీ తరపున రాలేదు, ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. కుటుంబ సభ్యులను 2014లో పోటీ చేయించాడు, 2019లో పోటీ చేయించలేదు తను. దాంట్లో బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ కుటుంబ సభ్యులు కాదు. ఏది విజయమ్మని కానీ, షర్మిలను కానీ, భారతిని కానీ చేయించలేదు, లేకపోతే వివేకానంద రెడ్డిని కానీ వీళ్ళని. బాబాయ్ కొడుకు అవినాష్ రెడ్డో లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డితో ఉంటుంది, కానీ కుటుంబంలో అంటే ఈ ఇండివిజువల్ కుటుంబంలోకి వర్కౌట్ కాదు. అందుకని వదిలేశారా, లేకపోతే అది తెలిసి కూడా వదిలేశారా జగన్ మీద ప్రేమతో? ఇప్పుడు మరి ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా వదిలేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏంటి, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, అది వారసత్వం అయింది, కుటుంబపరమైనటువంటిది కాబట్టి. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కాబట్టి కుటుంబ పాలన, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా కాబట్టి కుటుంబ పాలన అయింది. ఇప్పుడు మరి చంద్రబాబు, లోకేష్ కుటుంబ పాలనే కదా. ఇదివరకు లాస్ట్ ట్రిప్ 2019లో ఆ మాట అన్నారు, కుటుంబాల పాలనలతో నాశనం అవుతున్నాయి ప్రాంత రాష్ట్రాలు అన్నట్టు. అలాగే ఇప్పుడు కూడా ఉపన్యాసం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఆంధ్రాలో మాట్లాడకుండా ఆగాల్సి ఉంటుంది.